బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో జంట హత్యల కలకలం రేపుతుంది. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు జరిగాయి. దుండుగులు బండరాలతో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మర్డర్ వెపన్ అదే అవును అదే కానీ దాని మీద స్టార్ట్ చేసి కనెక్ట్ చేయడానికి లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో దూరం పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి హైదరాబాద్ నార్సింగ్ లో జంట హత్యల కలకలం రేపుతుంది. మరికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. సంక్రాంతి పర్వదినాన జంట హత్యలు కలకలం చెలరేగింది. పైగా అది కూడా దేవాలయానికి పక్కనే ఉన్నటువంటి గుట్ట మీద ఈ రెండు హత్యలు జరగడంతో మరింత విషాదకరంగా మారింది. పైగా స్థానికులను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్ట మీద కూడా యొక్క జంట హత్యలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఉన్నటువంటి కొంతమంది కిరాతకులు బండరాళ్లతో మోదీ అత్యంత దారుణంగా హత్య చేసినట్లు అక్కడ పోలీసులు ప్రస్తుతానికి గుర్తించడం జరిగింది. మహిళతో పాటు మరొక వ్యక్తి కూడా హత్యకు గురైనట్లు కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మహిళను హత్య చేసి వేరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీం బృందాలతో జరిగినటువంటి హత్యలకు సంబంధించి ఆనవాళ్లను సేకరిస్తున్నారు. అసలు పండుగ వేళ ఎందుకు ఈ యొక్క హత్య అనేది జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఇన్సిడెంట్ ఇమీడియట్ గా బయటికి రావడానికి కారణం సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ కొంతమంది స్థానిక యువకులు గాలిపటాలను ఎగరవేయడానికి పక్కనే ఉన్న ఇటు పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపైన గాలిపటాలను ఎగరవేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు మృతి చెంది ఉండటం గమనించారు. ఇమీడియట్ గా పోలీసులకు కాల్ చేసి డైల్ 100 ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడంతో ఇమీడియట్ గా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లను బట్టి ఇద్దరు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు హత్యకు గురయ్యారు అనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం అనేక కోణాల్లో కూడా ప్రజెంట్ దర్యాప్తు అనేది జరుగుతుంది. ఎందుకు హత్య అనేది జరిగింది, దీని వెనకాల కారణం ఏంటి, పైగా హత్యకు గురి కాబడినటువంటి స్త్రీ పురుషులు ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.